రోజులు మిమ్మల్ని వేరే షో ద్వారా చూసి నేనైతే చాలా వరకు నవ్వుకునేదాన్ని, బట్ రియల్ గా నా షోలో కూర్చోబెట్టి మీతో మాట్లాడి ఇంత ఎంజాయ్ చేయడం, దట్ టు ఇన్ని ఎపిసోడ్ లో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ అండ్ ద ఫన్నీయెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అసలు ఫస్ట్ ఈ షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ గారు శ్రీపాద గారు. ఎందుకంటే నాకు శ్రీపాద బాబు చాలా ఎపిసోడ్లు నాకు మంచి బూస్టప్ ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. బాబు ఐ లవ్ యూ. తన కోసం నేను రావడం, తర్వాత ఇంకోటి మీకు నేను పెద్ద అభిమాన్ని, మీరున్నారని చెప్తే టక్మని వచ్చాను అనమాట. సో మీ ఇద్దరు వల్ల ఇక్కడికి నేను రావడం ఫస్ట్ వరకు ఓకే, నాకు రెండోదే కొంచెం లేదురా. బేసిక్గా మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి. పెద్ద ఫ్యాన్ అంటే అభిమానులు అన్ని చూస్తారు కదా. అవును. ఆవిడ కార్తీక్ దీపం ఒక ఎపిసోడ్ చెప్పు. ఒకటి రాని ఎపిసోడ్ చెప్తాను. స్టోరీ అందరూ చెప్తారు, ఒక సీన్ ఏదైనా చెప్పి ఈవిడ చేసింది. ఈవిడ చేసింది ఏంట్రా, ఈవిడ విలన్ రా, చూస్తేనే ఇష్టాలు వద్దు. బేసిక్గా ఆ పిల్లలకి బాగాలేదని చెప్తే ఒక పాపకి డాక్టర్ బాబు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు, మీరు ఆపుతారు, కింద పడిపోవడానికి ఏదో ట్రై చేస్తారు. బ్రేక్ లో చూసావా ఇవన్నీ? మా టీవీ బ్రేక్ లో వస్తాయి కదా, అది చూసి తెలియనివాడే అబ్బా నువ్వు కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రోమోనో ఏంటో యూట్యూబ్ చూసారు కదా. మీరు తెలివైందని అనుకుని పిచ్చిదని ఇప్పుడు నాకు అర్థమైంది. సో అదండి, మీరున్నారని తెలిసి తర్వాత మా డైరెక్టర్ గారు నాకు ఎంతో ఇష్టం శ్రీపాద, ఆయన కోసం. అండ్ మీ అన్ని చూశాను, మీ ఎనర్జీ మిమ్మల్ని లైవ్ లో చూద్దాం వచ్చాను సీరియస్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా నాకు రావడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. సో అన్న చెప్పినట్టే రావడానికి మెయిన్ రీజన్ అయితే మా శ్రీపాద్ అనే. టాలెంట్ ఉందంటే ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తాడు. సో ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అక్కడ పెడతాడు. సో అన్న అంటే మాకు అంత ఇష్టం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరున్నారు, మీతో కూడా మిమ్మల్ని చూడొచ్చు. నేను అభిమాని ఫ్యాన్ అని అబద్ధాలు ఆడి, కానీ ఇది నాది నార్మల్ అది. ఇది నాది ఇది ఓకే, అప్పుడప్పుడు మోగుతుంది. నీది రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మా షోకి వచ్చినందుకు. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. అండ్ ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ యూ లిటరలీ. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మా షోలో అయిపోయిన తర్వాత ఒక కాఫీ విత్ శోభ అన్నప్పుడు కాఫీ అయితే కావాలి కదా. సో ఆ కప్ పట్టుకొని మనం ఒక మంచి సిగ్నేచర్ పోజ్ అయితే చేయాలి. పోజ్ ఇద్దాం మనం. ఎస్. ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తిట్లు కొట్లు అన్ని తప్పవు, ఇంకెలాగో కొట్టుద్ది, 2 దెబ్బలు ఎక్స్ట్రా కొట్టుద్ది, కానీ నానందం ఎందుకు పోగొట్టుకోవాలి. జస్ట్ బ్లేమింగ్ అంతే మా వైఫ్. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశాను మేడం. ఫ్లోర్ లో లేరండి మీరు షోలో చూస్తాం కానీ లైవ్ లో చూసి ఫస్ట్ టైం ఇదే, బాగా ఎంజాయ్ చేసినాం. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు ప్రీవియస్ డేనే కాల్ చేసి ఇలా మీరిద్దరు వస్తున్నారు అన్నగానే ఐ వాజ్ ఓకే అబ్బా, అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. చూసారా సుమన్ టీవీని బ్యాట్ చేసాడు. అతనికి ఇష్టం ఒక మనిషిని. అవును నిజంగానే నాకు కూడా బేసిక్గా నిన్నే చేశారు. ప్రోగ్రామ్ అనగా ఒక రోజు ముందే చెప్తారు కదా, నిన్నే చెప్పారు. గంట ముందు చేశారంటే అరే మొన్న చెప్పారు ఆల్రెడీ, కానీ గంట ముందు వస్తున్నారని ఫోన్ చేశారు, వెహికల్ పంపించాలని. అలా పాజిటివ్ చెప్తున్నాను. లేదు బ్లేమ్ చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వండి, వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కాల్ చేసి పెడతాను, ఎత్తి అలా ఉంచేసేయండి, తెలుస్తుంది మీకు ఆయన ఏంటో. నిజంగానే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అరే నా షో ఇంత తొందరగా అయిపోయిందా అనేసి. ఫస్ట్ టైం అరే ఏంటి ఇంకా అవ్వలేదు అనేసి ప్రతిసారి నేను టైం చూసుకునేదాన్ని. టు బి ఫ్రాంక్ ఈ రోజు టైం కూడా చూసుకోలేదు. వాచ్ లేదుగా. Once again, thank you so much for coming and take care. ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను అని చెప్పండి. సో ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్. దమ్ముంటే నువ్వేమనుకున్నా పర్లేదు, నువ్వు కొడతా 2 దెబ్బలు ఎక్కువ కొడతావేమో, బట్ ఇంత అవకాశాన్ని వదులుకోను. ఎందుకంటే నా ఏంజల్, వాళ్ళెవరు ఏంజల్ ఆశ అని చెప్తానండి. ఓకే
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బై. బాయ్ మేడం, మీకు కూడా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చెప్పొద్దులే, వదిలేసే ఇంకా. సో చూసారు కదా ఈ ఎపిసోడ్ అయితే నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీకు కూడా అంతే ఎపిసోడ్ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. సో అప్పుడు వరకు కాఫీ విత్ శోభ షైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.